హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శాండీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో అంటూ పిల్లల్ని చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఇక్కడ మా చిన్న పిల్లలతోటి ఈరోజు ఒక చిన్న మినీ బ్లాగ్ అనమాట. ఇక్కడ ఇద్దరు పిల్లలు మీకు ఆల్రెడీ తెలుసు. ఒక పాప మా పాప, ఇంకో పాప మా తోటి కోడలు వాళ్ళ పాప. అయితే ఈ పిల్లల్ని ఎందుకు గ్యాదర్ చేశామంటే, నవరాత్రుల్లో దుర్గామాతను నిలబెడతాం కదా. దుర్గామాత ముందు 9 కలశాలు పెడతారనమాట. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కో కలశంలాగా. అందులో సరస్వతి అమ్మవారి కలశాన్ని వేలం పాటలో మా అక్కయ్య పాడుకుందనమాట. అయితే ఆ కలశం ఇంట్లో ఉన్న రోజులు చాలా నిష్టగా ఉండాలి. ఆ కలశంలో ఉన్న బియ్యాన్ని వండి, అంటే పరవాన్నం వండి ఇలా పిల్లల్ని హ్యాపీ చేసి వాళ్ళకు పెడితే ఆ కలశం యొక్క ఫలితం దక్కుతుందన్నమాట. సో అందుకనేసి అది తీసుకున్నాక ఒక 5-6 డేస్ తర్వాత మా అక్కయ్య ఇలా ప్లాన్ చేసిందనమాట. మార్నింగ్ అయితే పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతారని ఇలా ఈవినింగ్ టైంలో పిల్లల్ని మేము గ్యాదర్ చేసుకున్నాము. ఎక్కువ మంది పిల్లలు అయితే దొరకలేదు మాకు. మా పిల్లలతోటి కలిపి ఓన్లీ 5 మెంబర్స్ అలా ఉన్నారనమాట. సరస్వతి మాత అంటే మామూలుగా పిల్లలు చదువుకు సంబంధించింది కాబట్టి ఇక్కడ పిల్లలకి ఎక్కువ ఇంపార్టెన్స్. వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే మన కలశానికి మనకు ఫలితం దక్కుతుంది. అది మనం తెచ్చి పెట్టుకున్నందుకు ఇంట్లో మంచి జరుగుతుందన్నమాట. సో అందుకనేసి ఇలా పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకు గిఫ్ట్స్ కోసం, అంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యేది ఏదో ఒకటి మనం కొనివ్వాలి. లైక్ వాళ్ళకి డ్రెస్సెస్, లేకపోతే చాక్లెట్స్, బిస్కెట్స్, వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి ఏదైనా పర్లేదు. కాకపోతే ఏంటంటే చాక్లెట్స్, బిస్కెట్స్ అంటే పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వస్తాయని మా అక్కయ్య ఏం చేసిందంటే ఒక 9 ఐటమ్స్ తను ఒక 9 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని ఒక 9 ఐటమ్స్ తీసుకుందనమాట. 9 ఐటమ్స్ తీసుకుంది. అయితే అవి వాళ్ళకి ఇచ్చే ముందు ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకి బొట్టు పెట్టేసి, తర్వాత పసుపు పెట్టి, తర్వాత పారాని, ఏది మనం అమ్మవారిని ఎలా అయితే అలంకరిస్తామో అలాగే పిల్లల్ని కూడా ఫస్ట్ అలంకరియాలన్నమాట. ఈవినింగ్ మంచిగా పిల్లల్ని నీట్గా స్నానం చేపించేసి, వాళ్ళకి ఇంకా తల స్నానం చేపించేసి వాళ్ళని నీట్గా రెడీ చేసి, వాళ్ళ కుంకుమ, పసుపు, పారాని అన్నీ పెట్టేసి, వాళ్ళకి ఏవైతే గిఫ్ట్స్ తీసుకొచ్చిందో అవన్నీ వాళ్ళకు ఒక్కొక్కటిగా వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళకు ఫుడ్ తినిపించినాక వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా ఆటోమేటిక్గా వాళ్ళకి అన్ని గిఫ్ట్స్ చూస్తే. సో అదన్నమాట ప్రాసెస్. ఇక్కడ మా చిన్న పాపతో కలిపి మొత్తం 5 మెంబర్స్ మెల్లగా వాళ్ళని రెడీ చేస్తుందన్నమాట మా అక్కయ్య. మా పాప ఒక్కతే విసిగించింది, మిగిలిన వాళ్ళందరూ బాగానే కూర్చున్నారు. మా పాప ఒక్కతే వినలేదు చెప్పినట్టు అస్సలే. ఇంకోండి ఇక్కడ బ్యాంగిల్స్ వేస్తుంది వాళ్ళకి ఒక్కొక్కరికి. మంచిగా వేయించుకున్నారు, ముద్దుగా భలే ఉన్నారు పిల్లలు. ఇక్కడ బ్యాంగిల్స్ వేస్తుంది కదా. అండ్ వీళ్ళకి తీసుకొచ్చిన 9 ఐటమ్స్ ఏంటియో మీకు చెప్పలేదు కదా నేను. ఒకటి బ్యాంగిల్స్, ఇంకొకటి కలర్ బొట్లు ఉంటాయి కదా అవి, ఇంకా కోన్ ఇస్తుంది. ఇప్పుడు చూడండి, నాకు అంత ఐడియా లేదు కరెక్ట్గా ఏమేమి తీసుకొచ్చిందో. వాళ్ళకి ఇస్తూ ఉంటే మీరు చూస్తూ ఉండండి. మా బాబా మిస్సింగ్, మళ్ళీ తీసుకొచ్చి వెతికి పట్టుకొచ్చినాం. కలర్ బొట్లు బాగున్నాయంట. వద్దన్నది మా పాప ఫస్ట్, తర్వాత తీసుకుంటుంది. ఇదిగోండి నెక్స్ట్ కోంబు, కాటుక, లిప్ బామ్, నెయిల్ పాలిష్, ఇంకా కోన్, కర్చీఫ్. ఇవన్నీ ఇచ్చేసాక వాళ్ళ కోసం పరవాన్నం వండింది కదా, ఆ పరవాన్నం కూడా పెడుతుందన్నమాట. ఒక పౌడర్ డబ్బా కూడా అండి, మర్చిపోయాను నేను. కోన్, కర్చీఫ్, 9 ఐటమ్స్ టోటల్గా. అద్దం కూడా.
మా పాప ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నది అక్కడ. అవి అన్నీ కర్చీఫ్. యాక్చువల్లీ అంటే ఇంకా కొంచెం ఎక్కువ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు డ్రెస్సెస్ కూడా కొనివ్వచ్చు పిల్లలకి. ఇక్కడ పరమాన్నం వండింది వాళ్ళకు తినిపించేసి వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యాక వాళ్ళ కాళ్ళు మొక్కేసి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటే అంటే ఇంకా ఫుల్ఫిల్ అయిపోయినట్టు అనమాట. సో ఇక్కడ కూడా అదే ఇస్తుందనమాట. ఫైనల్లీ వాళ్ళకి పరమాన్నం తినిపించేసి తర్వాత వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్, మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి.